సభ యొక్క కన్వీనర్ శ్రీ తనికళ్ళ సత్య రవికుమార్ గారు వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ తనికళ్ళ సత్య రవికుమార్ గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. వారు ఈ హైందవ శంఖారావ యొక్క కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారిని ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహణ చేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి మహనీయులైనటువంటి మహాత్ములను, విశిష్ట ప్రముఖులను, మనకు మార్గదర్శనం అందిస్తున్నటువంటి మహనీయులను పరిచయం చేస్తాను. ఈ హైందవ శంఖారావ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యావత్ హిందూ సమాజాన్ని ఇక్కడ తీసుకురావడం కోసం మాకు వెన్నుదన్నుగా ఈనాటి ఈ కార్యక్రమ విజయానికి మూలస్తంభంగా మాతో నిలిచి పనిచేయించిన హైందవ శంఖారావ సభ అధ్యక్షులు మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు మన మధ్య వేంచేసి ఉన్నారు. వారు విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు మరియు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం మాజీ సభ్యులు, లైలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, నిరంతరము విశ్వ హిందూ పరిషత్ వెంట ఉంటూ ఇవాళ మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ మైదాన ప్రాంగణానికి వారు అధినేతగా ఈ విధంగా సంసిద్ధం కావడానికి సహకరించినటువంటి మాన్యులు వారు. అలాగే ఏ పేరు చేస్తే మన జనమానసాలు ఉప్పొంగుతాయో, ఏదైతే మన శ్రద్ధా కేంద్రాల్లో, దివ్యధామాలలో, ముక్తిధామాలలో మొదటిదిగా మనం ఆరాధిస్తామో అటువంటి అయోధ్య నుంచి అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క కోశాధ్యక్షుడు పూజ్య స్వామీజీ శ్రీ 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 గోవింద దేవగిరి స్వామీజీ మన మధ్య వేయించేసి ఉన్నారు. మహర్షి వేదవ్యాస ప్రతిష్టాన్ పీఠాధిపతులు, బేలాపూర్ మహారాష్ట్రలో ఆశ్రమాధిపతులు, ఇవాళ మనం ఆదర్శంగా తీసుకున్నటువంటి అయోధ్య నిర్వహణ చేస్తున్న ట్రస్ట్ యొక్క కోశాధ్యక్షులు, మరొక స్వామీజీ పూజ్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామీజీ మనందరి యొక్క అదృష్టము. వారు కూడా కార్యక్రమ ప్రారంభ సమయానికి వేంచేసి ఉన్నారు. వారికి నమోవాకాలు సమర్పించుకుంటూ సాష్టాంగ దండ ప్రమాణాలు సమర్పించుకుంటున్నాం. పూజ్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామీజీ రామానుజ పీఠాధిపతులు మనందరికీ కూడా తెలుసు. శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్లో 216 అడుగుల ఎత్తున సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ చేసిన మహనీయులు. మరికొద్ది సమయంలో స్వామీజీ ఆశీనులైన తర్వాత దయచేసి శిష్యులందరికీ విఐపి గ్యాలరీలో వారు కూర్చోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ కూడా సహకరించే ప్రార్థన. మనందరి జనమానసాలు ఉప్పొంగుతున్నాయా? ఎంతమంది స్వామీజీలు ఒక వేదిక మీద పుట్టాక చూసామా? ఈ భాగ్యాన్ని అందించిన హైందవ శంఖారావానికి రుణపడి ఉన్నామా? ఉంటే జై శ్రీరామ్ అని పలుకుదాం. మరొక్కసారి, ఇంకొకసారి, మళ్ళీ ఒక్కసారి
పూజ్య స్వామీజీ అవధూత దత్త పీఠాధిపతులు, ఉత్తర పీఠాధిపతులు పూజ్య శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామీజీ కూడా కొద్ది సమయంలో వేయించేసి ఆశీర్లు అవుతారు. అలాగే వేదిక ఉన్న మరింత మంది పెద్దల్ని పరిచయం చేస్తాను. మాన్య శ్రీ అలోక్ కుమార్ జీ, మాన్య అలోక్ కుమార్ జీ విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు, ఢిల్లీలో ఉంటారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఇవాళ స్వయం ప్రతిపత్తి కోసం మనం తయారు చేసుకున్న నమూనా చట్టం ఏదైతే ఉందో వారు దానికి నాయకత్వం వహించినటువంటి మాన్యులు శ్రీ మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి, న్యూఢిల్లీలో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వారు స్వయంగా వచ్చి ప్రకటించి దాతలందరినీ కలిసి ఈ కార్యక్రమానికి సహకారం అందించమని కోరారు. అలాగే పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామీజీ, భువనేశ్వరి పీఠాధిపతులు, మన పక్కన కేశరపల్లి గన్నవరంలో ఉంటారు. దేవాలయ సంరక్షణ కోసం శ్రీకూర్మం నుండి తిరుపతి వరకు, తెలంగాణలో నిర్మల్ నుండి తిరుపతి వరకు గతంలో పాదయాత్ర నిర్వహించారు. వేలాది దేవాలయాలు సందర్శించారు. ఈవేళ మన జనమానసాలలో స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి అంకురార్పణ ఆనాడే చేశారు. పూజ్య శ్రీ శ్రీ విరజానంద స్వామీజీ వారు అచలానందాశ్రమం బ్రహ్మంగారి మఠం కడప జిల్లా నుంచి వేయించేశారు. మనందరికీ అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. మాన్య శ్రీ కోటేశ్వర శర్మ గారు మనకు సుపరిచితులు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, మన ప్రాంత సంఘటనా కార్యదర్శిగా, మన క్షేత్ర సంఘటనా కార్యదర్శిగా కూడా వారు పనిచేశారు. అలాగే మాన్య శ్రీ స్థానం మాలయంజీ, విశ్వ హిందూ పరిషత్ యొక్క మరొక సంయుక్త ప్రధాన కార్యదర్శి, వారు కూడా వేదిక మీద ఉపస్థితులై ఉన్నారు. మాన్యశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా కూడా వారు సేవలు అందించిన మా మహాత్ములు భాగ్యనగరం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి వేయించేశారు. పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి, మనందరికీ శివ చైతన్య మాతాజీగా పరిచితులు. హరహర మఠం మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉంటారు. మనందరినీ అనుగ్రహించి మనకి సందేశం అందిస్తారు. మాన్యులు శ్రీ వైరాఘవులు గారు, విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సదస్యులు, విజయవాడ కేంద్రంగా యావత్ భారతదేశం వారు పర్యటన చేస్తారు. పూజ్య శ్రీ 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 శివస్వామీజీ శైవ క్షేత్రం తాళ్ళాయపాలెం అమరావతిలో వారు ఆశ్రమం. పూజ్య మాతా కొండవీటి జ్యోతిర్మయ్య అమ్మ వెంకటేశ్వర అనుగ్రహ పీఠం భాగ్యనగరం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనకు భాగ్యం కల్పించారు. ఏ పాట వింటే మనం ఉప్పొంగామో, బం బం అన్న పాట వినగానే ప్రతి ఒక్కళ్ళు ఉరికలెడుతూ విజయవాడకు వచ్చాము. ఆ పాటను మనకు అందించినటువంటి సినీ గేయ రచయిత శ్రీ చేగొండి అనంత శ్రీరామ్ గారు. మన రాష్ట్రవాసి, పశ్చిమ గోదావరి జిల్లా వాసి ఈ కార్యక్రమంలో మనకి వెన్నంటి ఉన్నారు. శ్రీ పర్య కోటేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహకారదర్శి, కావలిలో ఉంటారు, నెల్లూరు జిల్లా. శ్రీ గరికముక్కు సుబ్బయ్య గారు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది, భీమవరంలో ఉంటారు, పశ్చిమ గోదావరి జిల్లా. అదేవిధంగా శ్రీ చెడ్డా గోపీనాథ్ గారు, విశ్రాంత హై స్కూల్ ప్రధానాచార్యులు, వనవాసి కళ్యాణాశ్రమం రాష్ట్ర అధ్యక్షులు, అరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటారు. అలాగే శ్రీమతి కిముడు అచ్చమ్మ గారు, వనవాసి కళ్యాణాశ్రమం ఆంధ్రప్రదేశ్ ప్రాంత మహిళా ప్రముఖ వారు, వీరు కూడా మఠం గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వేయించేశారు. అలాగే శ్రీమతి సత్యవాణి గారు ధర్మక్షేత్రంలో ఉంటారు, భాగ్యనగరం. అయోధ్యలో
రామ జన్మభూమిలో ఉన్న కళంకిత కట్టడాన్ని తీసేసే వరకు నా కురులు ముడులు వేయను అని పత్ర చేసినటువంటి ద్రౌపది మాత సత్యవాణి గారు ఇవాళ మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ గుమ్మళ్ళ సత్యం గారు విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటనా కార్యదర్శి భాగ్యనగరంలో ఉంటారు. శ్రీ వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు, జ్యువెలరీ వ్యాపారం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటారు. శ్రీ సాయిరెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎరువులు, గిడ్డంగుల వ్యాపారం, విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ఉపాధ్యక్షులు, ఈ హైందవ శంఖారావ సభ కో కన్వీనర్. శ్రీ వలిపత్తి దుర్గాప్రసాద్ రాజు గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కోశాధ్యక్షులు, ఈ హైందవ శంఖారావ సభకి కూడా కోశాధ్యక్షులు. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని